వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల తర్వాత అతిపెద్ద ఆరోపణలు బెంగాల్లో బీజేపీ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారం అక్కడ ఎట్లా సాధ్యమైంది బీజేపీకి అనేది ఒక అంశం అయితే, ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా గెలిచింది అన్న ఒక్క వ్యవహారం పెద్ద ఎత్తున కుదిపింది. పోస్ట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి అనేక విశ్లేషణలు తెర మీదకి వచ్చినాయి. ఈ క్రమంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈసీ డేటాను విశ్లేషించినటువంటి ప్రముఖ విశ్లేషకులు ఎకానమిస్ట్గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు తాజాగా మరొక సంచలనమైనటువంటి రిపోర్ట్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా బెంగాల్లో ఎన్నికలు ఇంత షార్ట్ టైంలో ఒక ఓటు ఎట్లా నమోదైంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ని ఇవాళ సమాజం ముందు రైజ్ చేశారు. అంటే ఎన్నికల కమిషన్ ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందో దాని యొక్క పనితీరు మీద ఇవాళ నిజంగానే ఇప్పటికే రాహుల్ గాంధీ ఓటు చోరీ అని అంటున్నటువంటి క్రమంలో ఇవాళ బీహార్లో మమతా బెనర్జీ ఓటమికి కూడా ప్రధానంగా ఎస్ఐఆర్తో పాటుగా జరిగినటువంటి ఓటు చోరీ కారణం అని చెప్తున్నటువంటి తరుణంలో నిజంగా ఇవాళ జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల్లో పరకాల ప్రభాకర్ గారి యొక్క విశ్లేషణ, ఆయన రాసినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మీకు బెంగాల్ ఎన్నికలు చూసిన తర్వాత ఏమనిపిస్తుందో మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. అట్లాగే పరకాల ప్రభాకర్ గారికి సంబంధించినటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా, లేదు అంటే మీ వాదన ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు బెంగాల్ ఎన్నికల విషయం తీసుకుంటే ఇది మన డెమోక్రసీలో ప్రజాస్వామ్య విజయం కింద చూడాలా, లేదు అంటే ఇది ఒక ఎన్నికల వ్యవస్థ పైన ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుందా అనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక రాష్ట్ర ఎన్నిక, ఆ యొక్క ఎన్నికల కోసం దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి 18 సభలు చేస్తే, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా 2 వారాలు అక్కడే క్యాంపు చేస్తే, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒకే బెంగాల్ ఎన్నికలపైన దండెత్తినటువంటి ఎన్నికలు. అది సాధారణ ఎన్నికైతే కాదు, ఒక పొలిటికల్ వార్ కింద మనం దాన్ని చూడాలి. కానీ ప్రశ్న ఏంటంటే ఈ యుద్ధంలో గెలిచింది ప్రజాస్వామ్యమా, లేదు అక్కడ నిర్వహించినటువంటి ఎన్నికల యంత్రాంగమా? ఎందుకంటే ఎన్నికల యంత్రాంగాన్ని నియంత్రించినటువంటి శక్తులుగా ఇవాళ పనిచేశారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఖచ్చితంగా కూడా భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి బెంగాల్ ఎన్నికల గురించి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ బెంగాల్ ఎన్నికలు ఏ విధంగా జరిగింది అంటే, ఇక్కడ బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మ్యాసివ్ పొలిటికల్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే బెంగాల్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెట్టినటువంటి శక్తియుక్తులు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో కూడా కనిపించినటువంటి స్థాయిలో పెట్టింది అని చెప్పొచ్చు. మరి ప్రధానమంత్రి స్వయంగా రంగంలో దిగారు, 18 సభలు నిర్వహించారు. అట్లాగే సాధారణ ప్రజలతో కలిసిపోయినట్లుగా చూపించేందుకు పెద్ద ఎత్తున జుల్మురి దగ్గరికి వెళ్ళి అక్కడ షాప్ దగ్గర ఆగి ఆయన స్నాక్స్ కొనుగోలు చేసి చివరికి రాజకీయ ప్రదర్శనలాగా అక్కడ సాగింది. ఇక హోంమంత్రి దాదాపుగా 2 వారాలు అక్కడ తిష్ట వేసి బెంగాల్లో మకాం వేసుకొని 50కి పైగా సభలు నిర్వహించారు. ఇక్కడితో ఆగలేదు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అట్లాగే పెద్ద ఎత్తున యంత్రాంగం, పొలిటికల్ పవర్ అంతా కూడా అక్కడ బెంగాల్ పైన పవర్ ఉపయోగించి ఫోకస్ చేసినటువంటి సందర్భం. సో ఇక ఈ రాష్ట్రం ఎన్నికల లేదా దేశ భవిష్యత్తు నిర్ణయించే యుద్ధమా లాగా ఇక్కడ పెద్ద ఎత్తున బెంగాల్ ఎన్నికలు జరిగినాయి. ఇంతవరకు భారీ స్థాయిలో ఒక రాష్ట్రం పైన రాజకీయ దాడి జరగడం ప్రజాస్వామ్యంలో సహజమా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఎన్నికలు చూసిన తర్వాత మొదలవుతుంది. కానీ ఫలితం ఏమైంది? మమతా బెనర్జీ నేతృత్వంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు చరిత్రలోనే అతి పెద్ద దెబ్బ తగిలింది. మరి మమతా స్వయంగా తన నియోజకవర్గంలో 7,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి సందర్భం. సో 2021లో 77 సీట్లతో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు 2007 సీట్లతో 2/3 వంతు మెజారిటీ బెంగాల్లో సాధించింది. ఇదే సమయంలో 215 సీట్లు ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 సీట్లకు పడిపోయింది. అంటే బండ్లు ఓళ్ళు అయితే ఓళ్ళు బండ్లు అవుతాయంటారు, సేమ్ బెంగాల్ అదే జరిగింది. అంటే ఇది సాధారణ యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఇది రాజకీయ సునామీలా కనిపించింది. కానీ అసలు షాక్ ఇక్కడే మొదలవుతుంది. పెద్ద ఎత్తున ఒక్కసారి ఫిగర్స్ చూస్తే బీజేపీ ఓటు శాతంకి తృణమూల్ కాంగ్రెస్ ఓటు, ఒకసారి నేను అనాలిసిస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనకు వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీకి పడినటువంటి ఓటు శాతం చూస్తే 46.2%. అదే మీకు అక్కడ టీఎంసీకి వచ్చినటువంటి ఓటు శాతం తీసుకుంటే 41.2%. అయితే ఇది కేవలం ఎంత శాతం తేడా ఉంది రెండింటి మధ్య అంటే కేవలం 5% డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. కానీ సీట్ల తేడా చూస్తే సీట్ల విషయంకి వచ్చేసరికి 127 సీట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది.
ఈ రెండు పార్టీలు. కానీ 5% తేడా కేవలం ఓట్ షేర్ కనిపిస్తుంది. మరి 127 సీట్లు పెద్ద ఎత్తున గ్యాప్ కనిపిస్తుంది. మరి ఇది ఎట్లా సాధ్యమైంది? కేవలం 5% ఓట్ల తేడా 43% ఎక్కువ స్ట్రైక్ రేట్గా ఎలా మారింది అనేది ప్రశ్న. 43% స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఎట్లా కొట్టింది? సరే, ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ ఏంటి మరి ఎన్నికల ప్రక్రియలో ఇది ఎందుకైనా జరిగిందా? ఏం జరిగింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడి నుంచే ఎన్నికల పైన ఒక పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి అనుమానాలు మొదలవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ వివాదాస్పదమైనటువంటి అంశం కనుక తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ అంటే ఓటింగ్ స్పీడ్. పరకాల ప్రభాకర్ గారు కూడా ఇక్కడే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఓటింగ్ డేటా ప్రకారం ఓటింగ్ స్పీడ్ని ఆ యొక్క డేటా ప్రకారం చూస్తే కొన్ని టైం స్లాట్స్లో ప్రతి ఒక్క ఓటర్ వేయడానికి పట్టినటువంటి సమయము 39 సెకండ్లు, 42 సెకండ్లు, 47 సెకండ్లు, ఇట్లా షార్ట్ పీరియడ్లో ఓటు పడినటువంటి పరిస్థితి. కానీ ఇది నిజంగా సాధ్యమా అనే ప్రశ్న రైజ్ అవుతుంది. అంటే ఒక్క పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి ఐడి వెరిఫికేషన్ ఉంటుంది, ఫామ్ 17A ఎంట్రీ ఉంటుంది, సంతకం ఉంటుంది, ఇంక్ మార్క్ ఉంటుంది, ఈవీఎం యాక్టివేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఓటింగ్ కంపార్ట్లోకి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కొంతమంది ముస్లింలకు అయితే చాలా స్లోగా అడుగు వేసుకుంటూ వెళ్ళే సందర్భాలు ఉంటాయి. కొందరు చేతగాని వాళ్ళకి మోసుకుంటూ వస్తున్నటువంటి వీల్ చైర్ సందర్భాలు ఉంటాయి. కొందరు సహాయకులు వస్తారు. అంటే ఇది కాకుండా వీవీప్యాట్కి సంబంధించినటువంటి స్లిప్ డ్రాప్ ఉంటుంది, మళ్ళీ మిషన్ రీసెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ 40 సెకండ్లో పూర్తి అవుతుందా అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. 40 సెకండ్స్లో ఇంత ప్రొసీజర్ ఎట్లా పూర్తవుతుంది? అది కూడా లక్షలాది మంది ఓటర్లకి. ఏదో 10 మందికో లేకుంటే ఫాస్ట్గా అయిపోయే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా ఎట్లా జరుగుతుంది అని లక్షల మంది ఓటర్లు మ్యాసివ్గా జరిగింది. అక్కడ వచ్చినటువంటి పోల్ పర్సెంటేజ్ మ్యాసివ్గా వచ్చింది. మరి బెంగాల్లో ప్రతి ఓటర్కు ఆన్ యావరేజ్ లభించినటువంటి సమయం 53.5 సెకండ్లు మాత్రమే. 53.7 సెకండ్లు. కానీ ప్రపంచ స్థాయిలో ఒకసారి మనం గతంలో రికార్డ్స్ ఇతర దేశాల విషయం తీసుకుంటే భూటాన్లో ఒక్కో ఓటర్కి పట్టినటువంటి సమయం 106 సెకండ్లు. అంటే ఆన్ యావరేజ్ 1.5 మినిట్ పడుతుంది. అట్లాగే పట్టింది వాళ్ళకి భూటాన్లో. కానీ బ్రెజిల్లో తీసుకుంటే 123 సెకండ్లు పట్టింది బ్రెజిల్లో. అట్లాగే యూకేలో 102 సెకండ్లు. అట్లాగే సౌత్ ఆఫ్రికాలో 76. ఇంత జరిగితే మరి బెంగాల్లో ఎట్లా 53 సెకండ్లలోనే ఒక ఓటు పడింది అన్నది ఇక్కడ క్వశ్చన్. మరి భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పనిచేసిందా, లేదా డేటాలోనే సమస్య ఏమన్నా ఉందా? వాళ్ళు ఇచ్చినటువంటి విడుదల చేసినటువంటి డేటాలో ఇది కేవలం అసాధారణమైతే కాదు, అనుమానాస్పదం అని ఇవాళ పరకాల ప్రభాకర్ లాంటి విమర్శకులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఎన్నికల సంఘం అంత పకడ్బందీగా జరిపించిందా ఎన్నికలు? ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. ఏ పోలింగ్ బూత్ అయినా పూర్తిగా నిరంతరాయంగా పనిచేసే అవకాశాలు ఉంటాయా? ఒక సెకండ్ కూడా బ్రేక్ లేకుండా. టీ బ్రేక్లు ఉంటాయి, లంచ్ బ్రేక్లు ఉంటాయి, ఎంప్లాయీస్ చేంజెస్ ఉంటారు అక్కడ. ఆ లంచ్ టైమ్స్లో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళకి సహాయం కోసం సహాయకులు వస్తుంటారు. ఈవీఎం మిషన్లో ఒకసారి స్లో డౌన్ అవుతుంది, సర్వర్లు డౌన్ అవుతాయి, వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ సహజంగా జరిగే ప్రొసీజర్స్. కానీ బెంగాల్ డేటా చూస్తే డౌన్ టైం 0గా చూపించింది. అంటే డౌన్ టైం 0, ఒక్క సెకండ్ కూడా బ్రేక్ తీసుకోకుండా ఎన్నికలు జరిగినట్టుగా వాళ్ళు ఎలక్షన్ డేటా ఇచ్చారు. మరి డౌన్ టైం 0 అన్నట్లుగా కనిపిస్తుంది. అంటే మిషన్లు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు అని, సిబ్బంది ఎప్పుడూ అలసిపోలేదు అని, కానీ ఎక్కడ ఆలస్యం జరగలేదు అని. మరి ఇది వాస్తవ ప్రపంచంలో సాధ్యమే అవకాశం ఉందా? మరి విమర్శకుల మాటల్లో బెంగాల్ పోలింగ్ బూత్లపై గుర్రాలు ఏమన్నా ఎగిరినట్లుగా నమ్మాల్సినటువంటి అవసరం వస్తుందా? ఇది కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇక్కడ విశ్లేషకులు మరో పోలిక తీసుకొస్తూ ఉన్నారు. ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో కంపారిజన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్కడ కూడా సేమ్ అధికారిక పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాత్రి 2 గంటల వరకు కూడా ఓటింగ్ శాతం పెరిగింది. అంటే అధికారిక సమయం ముగిసిన తర్వాత కూడా భారీగా పోలింగ్ నమోదైంది. అదే సమయంలో బెంగాల్లో 92% పోలింగ్ శాతం సాయంత్రం 6 గంటలకే పూర్తయింది. మరి ఇక్కడ విమర్శకులు ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాత్రి జరిగినట్టు తర్వాత అంటే పోలింగ్ మరి బెంగాల్లో అధికారిక సమయాల్లోనే ఎలా సాధ్యమైంది అనేది. ఎందుకంటే అక్కడ పోస్ట్ టైం జరిగిందని చెప్పారు, కానీ ఇక్కడేమో బిఫోర్ అయిపోయింది. మరి ఇదంతా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్గా కనిపిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డిలీషన్స్ కాంట్రవర్సీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి దుమారం రేగుతోంది. ఎస్ఐఆర్ అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఏదైతే ఓటర్ లిస్టులకు సంబంధించి. భవానీపూర్ అనే నియోజకవర్గంలో, మమతా బెనర్జీ నియోజకవర్గంలో 51,000 ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. 51,000 ఓట్స్.
ఇది పెద్ద ఎత్తున $1 మిలియన్ క్వశ్చన్ ఇక్కడ. అంటే ఆమెకు వచ్చినటువంటి ఓడిపోయినటువంటి మార్జిన్ ఎంత తెలుసా? 7,234 ఇంత మార్జిన్‌తో ఆమె ఓడిపోయింది. అంటే ఇట్లా 49 నియోజకవర్గాల్లో గెలుపు తేడా కంటే కూడా తొలగించినటువంటి ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందనేది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 49 కాన్స్టిట్యుయెన్సీస్‌లో వాళ్ళ యొక్క వ్యవహారాలు తారుమారైపోయి తిరగబడ్డాయి జాతకాలన్నీ కూడా. ఇది కేవలం ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి క్లీనప్ మాత్రమేనా ఈ ప్రక్రియ? లేదు, రాజకీయంగా టార్గెట్ చేసినటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలను కొంత డిస్మాండిల్ చేసే దిశగా ఏమన్నా జరుగుతోందా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఇక్కడ విమర్శకుల యొక్క వాదన ప్రకారం ఇది కేవలం ఒక ఎన్నిక గెలవడం గురించి కాదు, ఇది భారత రాజకీయ సమాజాన్ని మార్చే ప్రయత్నంగా ఎస్ఐఆర్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక వర్గానికి ఓటు హక్కు ఉండాలి కానీ మరో వర్గానికి ఉండకూడదు అనే ఒక కొత్త రాజకీయ నిర్మాణం సృష్టించే దిశగా ఈ యొక్క ప్రక్రియ ఎస్ఐఆర్ అనేది వాళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి వ్యతిరేకతను ఇప్పుడు ఎస్ఐఆర్ రూపంలో అమలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఎలక్షన్ కమిషన్ నిజంగా ఎన్నికల తర్వాత తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నటువంటి సంస్థగా మారిపోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. విమర్శకుల ఆరోపణలు ఒకసారి చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం కానీ, భారీ పారామిలిటరీ బలగాల మోహరింపు కానీ, మోడల్ కోడ్ అమల్లో కొంత పక్షపాతంగా వ్యవహరించినటువంటి విధానం కానీ, పరిపాలనా యంత్రాంగంలో వచ్చినటువంటి మార్పులు కానీ, ఓటర్ తొలగింపులు, అట్లాగే అసాధారణమైనటువంటి పోలింగ్ వేగం, ఇవన్నీ కలిపి చూస్తే బెంగాల్ ఎన్నికలు నిజంగా అంత ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుతంగా జరిగాయా అనే ప్రశ్న ముందుకు వస్తూ ఉంది. సో ఇప్పుడు పరకాల ప్రభాకర్ చెప్పినటువంటి ఆ యొక్క అనాలిసిస్ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం కేవలం ఓట్లతో నిలబడదు, ఆ ఓట్లపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకంతో నిలబడుతుంది. సో ఫైనల్గా ఎన్నికల ఫలితం కంటే కూడా ఎన్నికల ప్రక్రియ పైన ప్రజల విశ్వాసం చాలా ముఖ్యమైనది. బెంగాల్ ఎన్నికల్లో వచ్చినటువంటి అనుమానాలు నిజమా కాదా అనేది వేరే విషయం, కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, దేశంలో ఎన్నికల సమగ్రతపై ప్రజల సందేహాలు పెరుగుతున్నాయి. ప్రశ్న ఇప్పుడు బీజేపీ గెలిచిందా, టీఎంసీ ఓడిందా అన్నది కాదు, ప్రశ్న అంతా భారత ప్రజాస్వామ్యం గెలిచిందా లేకుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఓడిపోయిందా అన్నది. సో ఈ అంశంపైన మీరు కూడా మీ అభిప్రాయం కింద నా కామెంట్స్ తెలియజేయండి. బెంగాల్ ఎన్నికలు నిజంగా ప్రజల తీర్పా, లేదా ఈ ఎన్నికలు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పైన ఒక పెద్ద హెచ్చరికగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? మీరు కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.